రాష్ట్రంలో ఆర్టీసీని సరికొత్తగా ఆవిష్కరిస్తుంది సర్కార్. కాలం చెల్లిన బస్సులకు పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పబ్లిక్ అందుబాటులోకి తెస్తుంది యాజమాన్యం. పొల్యూషన్ కంట్రోల్ కోసం చర్యలు తీసుకుంటున్నారు ఆర్టీసీ అధికారులు. కరీంనగర్లో నిన్న 35 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు మంత్రి పొన్నం. దశల వారీగా ఆర్టీసీలో 2400 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామన్నారు. ఆర్టీసీని ఆధునీకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆర్టీసీలో మొదటిసారిగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి తెచ్చింది యాజమాన్యం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 35 బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి ప్రారంభించారు. 41 సీట్లతో ఉండే ఈ బస్సును 2.5 గంటల పాటు ఫుల్ ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఇందులో డ్రైవర్ క్యాబిన్లో ఒకటి, ప్రయాణికులు కూర్చునే దగ్గర మరో సెక్యూరిటీ కెమెరా ఉంటుంది. కరీంనగర్ 2 డిపో, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ 2 డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో నడిపేందుకు మేజర్స్ జేబీఎం సంస్థతో టీజీఎస్ ఆర్టీసీ సంస్థ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది మార్చిలోగా 500 ఎలక్ట్రిక్ బస్సులను జేబీఎం సంస్థ సమకూర్చనుంది. కరీంనగర్ 2 డిపోకు 74 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా ఇందులో సూపర్ లగ్జరీ 35, డీలక్స్ 6, ఎక్స్ప్రెస్ 33 బస్సులున్నాయి. ప్రస్తుతం 35 సూపర్ లగ్జరీ బస్సులు డిపోకు చేరుకున్నాయి. కరీంనగర్ 2 డిపోలో బస్సుల ఛార్జింగ్ కోసం ఇప్పటికే 11 kV విద్యుత్ లైన్లు, 14 ఛార్జింగ్ పాయింట్లు, 3 ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు బిగించారు. ఈ 35 బస్సులను కరీంనగర్ నుంచి జేబీఎస్ కు నాన్ స్టాప్ పద్ధతిలో నడపనున్నారు. ప్రతి 20 నిమిషాలకో బస్సు నడపాలని అధికారులు ప్లాన్ చేశారు. కరీంనగర్, హైదరాబాద్ కు ఛార్జీని 330 రూపాయలుగా నిర్ణయించారు. ఎలక్ట్రిక్ డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చాక మందని, గోదావరికని, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్ స్టాప్ పద్ధతిలో నడపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దశల వారీగా 2400 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. కరీంనగర్ జిల్లాకు పంపినట్లే త్వరలో నిజామాబాద్ 2 డిపోకు 67 ఎలక్ట్రిక్ బస్సులు, ఇందులో 13 సూపర్ లగ్జరీ, 54 ఎక్స్ప్రెస్ బస్సులు ఉండనున్నాయి. అటు వరంగల్కు 86, సూర్యాపేటకు 52, నల్గొండకు 65, హైదరాబాద్ 2 డిపోకు 74 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. నిజామాబాద్, హైదరాబాద్ బస్ ఛార్జీని 360 రూపాయలుగా నిర్ణయించారు. ఇక మహాలక్ష్మి స్కీమ్తో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, దానికి అనుగుణంగా బస్సులు పెంచుతున్నామని చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం. కొత్త బస్సులకు సరిపడా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు. ఇప్పటికే 3035 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్తో మరిన్ని కొత్త బస్సులు కొనేందుకు టీజీఎస్ ఆర్టీసీ మేనేజ్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఆర్టీసీ సంస్థ తరఫున అనేక ప్రణాళికలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 3000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించి అనుమతి పొంది నియామక ప్రక్రియ మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఇతరత్ర ద్వారా ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకో రెండో దశగా మరొకసారి నివేదిక తయారు చేసి రిక్రూట్మెంట్కు సంబంధించిన అవసరాలను రాబోయే కాలానికి అనుగుణంగా ఆ ప్రక్రియను కూడా ప్రారంభిస్తా ఉన్నాం. ఎలక్ట్రిక్ బస్సులు నాన్ స్టాప్ గా నడుస్తాయని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తక్కువ టైంలోనే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు చేరుకోవచ్చని వివరించారు. బస్సుల ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం హాజరైనప్పటికీ మహాలక్ష్మి మీరే అంటూ కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ రిబ్బన్ను కట్ చేయించారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు.